అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శుభశ్రీ కిచెన్. ఈరోజు మనం సొరకాయ వడలు చేసుకుందాం. సొరకాయ వడలు తక్కువ నూనె పీల్చుకొని ఎక్కువ క్రంచీగా ఉండాలంటే ఇలా చేయండి. చాలా బాగుంటాయండి. మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 కప్పు సొరకాయ తురుము తీసుకోవాలి. సొరకాయ తురుములో వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగు, అలాగే కరివేపాకుని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఓ 6-7 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్రని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఇందులో వేసుకోవాలి. మీ రుచికి సరిపడా సాల్ట్, ఓ 2 కప్పుల పొడి బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం సొరకాయలో వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కొద్దిగా వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా అయితే సొరకాయ వడలు ఆయిల్ తక్కువగా పీల్చుకుంటాయి. అనేది ఇలా ఉండాలండి. అప్పుడే సొరకాయ వడలు బాగుంటాయి. కాస్త పలుచగా అయితే ఆయిల్ పీల్చుకుంటాయండి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి ఇలా చిన్న చిన్న బాల్స్లా తీసుకొని ఆకుపై ఇలా ఒత్తుకోవాలండి. దీన్ని ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి 2-3 వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఇంకాస్త ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా చిన్నగా చేసుకొని ఫ్రై చేసుకుంటే మన సొరకాయ వడలు రెడీ అండి. వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thank you. Thanks for watching.